అది ఎందలు పెట్టి ఇది కూడా పెట్టి పసుపు కుంకుమ భిక్ష పెట్టమని అర్థిస్తాను. ఆ సీతారాం బేగం పాదాలపై పడి ఆకాశాన్ని కాపాడమని ప్రార్థిస్తాను. లంకలో నిన్ను అగ్నిప్రవేశం చేయమన్నప్పుడైనా లవకుశుడు నీ గర్భవాసంలో ఉన్నప్పుడు మళ్లీ నిన్ను వనవాసానికి వెళ్ళమన్నప్పుడైనా నీ కన్ను ఎర్రబడలేదు. ఈనాడెందుకు? స్వామి, మిమ్మల్ని ఆశ్రిత జన కల్పవృక్షమని కరుణాకర దీక్షా దక్షులని అంటారే, మరి ఇంత ఉపేక్ష దేనికి? శ్రీరామదాసుని కటాక్షించండి ప్రభు. రామదాసుని రక్షించే సమయం ఆసన్నమైంది.
ఆ కార్యాన్ని మేమే నిర్వహిస్తాం. రామయ్యకు దూరమైన సీతమ్మ ఏం చేసింది? భూగర్భంలోకి వెళ్ళిపోయింది కదా. నా స్వామి దర్శనం కాకపోతే నాది అదే దారి. నేను రాముడు అన్నా కాదు, ఈ రోజే వెళ్ళిపోవాలి. సకల మన ప్రధానికి ఫలాలు తెలుస్తాం. గట్టిగా చప్పట్లు ఎంకరేజ్ చేయండి. రామయ్య కుండలకు పుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు. శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు. నీ రాజ్యము రాసి మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కాని. తన స్పర్శతో జాతి మొత్తాన్ని కరుణించాడు. అంత గుడి కట్టించిన నాపై ఇలా సీత కన్నేశాడు ఎందుకు? ఆ సీతారామచంద్ర విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా. ఈ ఆర్తి ఆవేదన చూసి కూడా ఆ స్వామి రాలేదంటే ఆయన ఎక్కడున్నాడో నాకు అర్థమైంది. అవునండి, ఏమండి ఒక్కసారి అటు చూడండి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాల్లో సీతమ్మ బహుమతిగా ఇచ్చిన ముత్యాల దండలు ఆంజనేయ స్వామి కొరికి కొరికి పరీక్షించి నా గుండెలో ఉన్న రాముడు ఈ దండలో లేడని అడిగాడు కదా. అప్పుడు ఏం జరిగింది? సీతమ్మ కోపం వచ్చింది. నా స్వామి ఈ గుండెలో ఉన్నాడా, ఏది చూపించు. అప్పుడు హనుమంతుని గుండెను చీల్చి సీతా సమేతుడు
శ్రీరామచంద్రుడు చూపించు. దీన్ని బట్టి ఏం తెలియదు. రాముడు ఇంకెక్కడో ఉంటాడు. తనని నమ్మి కొలిచే భక్తుల హృదయాల్లోనే కొలువై ఉంటాడు అని రుజువైంది కదా. అంటే నా స్వామి నా గుండెల్లో. అవునండి, ఆ స్వామి స్వయంగా మీ పేరుని రామదాసు అని మార్చాడంటే మాటలా? మరి మీలాంటి భక్తుడి గుండెలో కాక ఆయన ఇంకెక్కడ ఉంటాడండి? చూస్తాను, నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. నేను భక్తుడు కాదు, నా గుండెలు చీల్చి మరీ తెలుసుకున్నా. కారుణ్యల నామ సమస్త లోకాలకు శాంతి సౌభాగ్యాన్ని ప్రసాదించి నా తల్లితో కూడి నన్ను సంరక్షించడానికి కదలి వచ్చావా నా తండ్రి? ఇప్పుడు కాదు, గుడి కట్టాలని నువ్వు సంకల్పించిన తక్షణమే ఆ శుభకార్యాన్ని కళ్ళారా చూడాలని వైకుంఠం వదిలి వచ్చేశారు నీ స్వామి. నా స్వామి, నా స్వామియా? అవును, నేను నీ స్వామిని. నీడలేని మాకు ఓ గూడు కల్పించాను. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేశాను. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకున్నంత వాడవయ్యా స్వామి. అటు చూడు. అఖిల భక్తులు, సకల ఋషులు ఏ మోక్షం కోసం తప్పించారు, తపస్సులు చేశారు. అక్కడికి మిమ్మల్ని సశరీరంగా పంపిస్తాం. మోక్షలోకం అంటే ఏమిటి స్వామి? ఆనందం. అక్కడ ఏముంటుంది స్వామి? ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. అంటే స్వామి, అంటే మీ అర్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి? అలాంటివేమీ అక్కడ ఉండవు. అసలు వాటి అవసరమూ లేదు. అవన్నీ ఇక్కడ చేసినందుకు ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదే మీ ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం, ఆనందలోకం ఎలా ఉంది స్వామి? క్షమించండి, నాకు అక్కర్లేదు. అవును స్వామి, మా ఆత్మని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీ దర్శనాని కోసం వచ్చే భక్తుల పాదధూళితో మమ్మల్ని అలరారనియండి. మాకు అదే మోక్షం కన్నా భిన్న. ప్రపంచ భక్త చరిత్రలు మొట్టమొదటిసారి మోక్షాన్ని వద్దన్న మీ జన్మ ధన్యం. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తుంది. అందుకు దర్శనం. ఇకపై మా పేరు మోక్షరాముడని, వైకుంఠరాముడని. మీ ఆత్మలోని కొలువై ఉన్నాం కనుక ఆత్మారాముడని ప్రసిద్ధికి కుదురు. ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. స్వామి దర్శించిన భక్తులందరికీ మోక్ష సిద్ధి కలుగుతుంది. జై శ్రీరామ్. రామచంద్రాయ జనక రాజగా మనోహరాయ మామకాయ మంగళం. కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. రూపాయ వివిధ వేదాయ సుజన చిత్త
ఒకసారి ఉండండి ప్లీజ్ అందరూ ఒకసారి అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకసారి